ఇప్పుడు మనసు లేకపోయినా నేనున్నానంటే మనసు లక్షణాలు నాకు సంబంధించినవి కావు. అమనస్త్వాత్, ఎప్పుడైతే నేను మనసు కాకుండా పోయానో మే దుఃఖ రాగ ద్వేష భయాదయ నా మే ద్వేష రాగ ద్వేష భయాదయ దుఃఖం. కాబట్టి అమనస్త్వాత్, మనస్సు ఉంటేనే ఇవన్నీ. ఇప్పుడు చూచాం, దేహం నేను కాదు అన్నాం, దేహంలో వచ్చేటువంటి మార్పులు మనకు సంబంధం లేదు, ఇంద్రియాలు మనకు కాదని తెలుసుకున్నాం, కాబట్టి ఇంద్రియాలతో మనకు సంగత్వం లేదు. అట్లాగే మనసు ఎప్పుడైతే నువ్వు కాదని నీకు అర్థమైపోతుందో దాని ప్రభావం ఏంటో తెలుసా? దుఃఖ రాగాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. కారణం ఆ మనసులో ఇప్పుడు రాగం వచ్చింది, నీకు అర్థమవుతుందా లేదా? ద్వేషం వచ్చింది, నీకు అర్థమవుతుందా లేదా? నీకు ద్వేషం వచ్చినప్పుడు ఎదుటివాడిని నువ్వు తిట్టకుండా పోవచ్చు, అది వేరే విషయం. వాడు కొడతాడని భయపడో, మనకు అంత శక్తి లేకనో, వాడి మీద కోపం వచ్చినా కూడా మనం చంపుకోవచ్చు దాన్ని, అర్థమవుతుందా? కానీ నీకు తెలుసా తెలీదా? నీలో ఇప్పుడు ద్వేషం ఉందని నీకు తెలుసు, నీలో క్రోధం ఉందని నీకు తెలుసు, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. సుఖం వచ్చిందనుకో, ఏ కారణం చేతనైనా, అది ఎవరికి తెలిసేది? స్వానుభవం కదా. సుఖం జ్ఞేయత్వాత్, నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు సుఖాన్ని. ఎప్పుడైతే సుఖాన్ని నువ్వు తెలుసుకుంటున్నావో సుఖం క్షేత్రం, అది ఆడ ఇచ్చా ద్వేషరాగా అన్ని క్షేత్రం అని చెప్పడానికి కారణం అదే. ఎందుకని సుఖం కూడా నీకు తెలుస్తూ ఉంది. సుఖం అనుకూలాత్మకం క్షేత్రమేవా, దుఃఖం ప్రతికూలాత్మకం తదపి క్షేత్రమేవా. కాబట్టి సుఖమైనా నీకు తెలుస్తూ ఉంది, దుఃఖమైనా నీకు తెలుస్తూ ఉంది, తదపి క్షేత్రం, అది కూడా క్షేత్రమే. కాబట్టి అమనస్త్వాత్ మే దుఃఖ రాగ ద్వేష భయాదయ నాస్తి. అహం క్షేత్రజ్ఞ, అహం క్షేత్రజ్ఞ. అప్రాణ, చూడండి, ప్రాణం జడం, సూక్ష్మ శరీరానికి సంబంధించింది. నువ్వు స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరిక్త, ఈ మూడు శరీరాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడివి. ఆత్మస్వరూపాన్ని నువ్వు, సూక్ష్మ శరీరానికి సంబంధించింది ప్రాణం కదా. అందువల్ల చావు అంటే ఏమిటి? స్థూల దేహం నుంచి సూక్ష్మ శరీరం పోతా ఉంది, దీంట్లో ప్రాణం లేదు అంటాం. ప్రాణం ఎందుకని లేదు? సూక్ష్మ శరీరానికి సంబంధించింది కనుక. సూక్ష్మ శరీరం పోయింది, మనం చూచారు కదా క్లియర్గా మీరు, చావు అంతా అర్థమైపోయింది. కాబట్టి నాకు ఇంకా ప్రాణం లేదు, చావు లేదు, ప్రాణం లేదు. చూసారు, ఇప్పుడు జన్మ లేదన్నాం, జన్మ లేదు కనుక చావు లేదు, చావు లేదంటే ప్రాణం లేదు. అప్రాణ, నేను ప్రాణం కాదు. ఎందుకని? నా ప్రాణం పోతా ఉందని నేను చెప్తున్నా, నా ప్రాణం అల్లాడుతుందని నేను చెప్తున్నా. అర్థమవుతుంది? ఈ దేహం నుంచి సూక్ష్మ శరీరం పోయిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రకాశింపజేసేది నేనే. నేను ఉంటేనే సూక్ష్మ శరీరం ఉంది, ఇంకో స్థూల దేహాన్ని ధరించి మరొక జన్మకు వస్తాను. కాబట్టి నేనున్నా. కాబట్టి సూక్ష్మ శరీరం నేను కాను, ప్రాణం సూక్ష్మ శరీరానికి సంబంధించింది. అప్రాణ ఈ అమనాహ, మనస్సు లేదు. చూడండి ఇంకేముంది, మనసులో ఉన్న వికారాలన్నీ కూడాను అయం ద్వేష జ్ఞేయత్వాత్ క్షేత్రమేవ, అయం రాగ జ్ఞేయత్వాత్ క్షేత్రమేవ, అయం అసూయ జ్ఞేయత్వాత్ క్షేత్రమేవ. ఇవన్నీ నాకు తెలుస్తూ ఉన్నాయి కనుక నేను ఇది క్షేత్రమే కానీ క్షేత్రజ్ఞుని అయ్యేందుకు అవకాశం లేదు. పోనీ అవి తెలుస్తున్నవి నేనే అనుకుంటామంటే దృష్ట నష్ట స్వభావత్వాత్, దృష్ట నష్ట స్వభావాత్. ఇప్పుడు ఎప్పుడు మన మనసులో చూడండి, ఆయన మన మనసులో ఎప్పుడు రాగమే ఉందే, ఎప్పుడు ద్వేషమే ఉందే, ఎప్పుడు అసూయే ఉందే, ఎప్పుడు ప్రేమే ఉందే, మారుతూ ఉందా లేదా? అలా మారుతూ ఉన్నటువంటి వాటిని నువ్వు తెలుసుకుంటున్నావా లేదా? తెలుసుకుంటున్నావు. అవి ఉన్నప్పుడు ఉన్నవని తెలుసుకుంటున్నావు, లేనప్పుడు లేనివని తెలుసుకుంటున్నావు. సుఖం ఉంది, దుఃఖం ఉంది, అప్పుడు దుఃఖం లేదు అయినా నువ్వు ఉన్నావు. దుఃఖం ఉంది, సుఖం లేదు అయినా నువ్వు ఉన్నావు. అవి లేకపోయినా నువ్వు ఉన్నావు. అవి వస్తూ పోతూ ఉన్నాయి. ఆగమాపాయన, అవి నువ్వెందుకు అవి అవకాశం లేదు. నువ్వే కనుక అది అయితే సుఖం పోతే నువ్వు కూడా పోవాలి, దుఃఖం పోతే నువ్వు కూడా పోవాలి. అదే నీ స్వభావం అయితే. అది పోయినా నువ్వు ఉన్నావు అంటే ఆ లక్షణాలు నీవి కావు. నీవి కావు కనుక నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. జ్ఞేయత్వాత్, అవి నీకు తెలుస్తూ ఉన్నాయి. తెలుస్తూ ఉన్నాయి కనుక దృశ్యత్వాత్, అవి దృశ్యాలు. దృశ్యాలు కనుక అవి జడత్వాత్, జడాలు. ఏది జ్ఞానం అక్కడ? కాబట్టి అప్రాణ హి అమనాహ దృష్ట నష్ట స్వభావత్, ఏదైనా అదే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రాణం మనం కాదు, మనసు మనం కాదు, ఇత్యాది ఇవి మొదలైనటువంటివి
శృతి శాసనాత్, ఫినిష్. శృతి శాసనాత్, శృతే శాసనాత్ ఇది. ప్రమాణం సార్, ప్రమాణం. శృతి చెప్తా ఉంది, వేదం. సరేనా? ఇంత లాజికల్గా మనం చెప్పాము, ఇదంతా వేదమే చెప్తూ ఉంది. కాబట్టి మనసు నీవు కాదని తెలుసుకుంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయినాయి. అవును, మీకు వేదాంతంతోనే పోతాయి. నా మాట వినండి. నేను మనసు కాదు అనే భావన రావాలంటే ఆ లక్షణాన్ని బాగా అనలైజ్ చేయాలి, విశ్లేషించాలి, అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు పరిణామి భావాత్, శాస్త్రం పరిణామి భావాత్, మనసు పరిణామం చెందుతూ ఉంది. మారుతుందా లేదా? ఓసారి కోపంగా ఉంది, ఓసారి ద్వేషంగా ఉంది, ఓసారి రాగంతో ఉంది, ఓసారి ప్రేమతో ఉంది, ఓసారి సుఖంతో ఉంది. ఇది పరిణామి, మార్పు చెందుతూ ఉంది. పరిణామి భావాత్. అది అలా మార్పు చెందుతూ ఉంటే నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు గనక నువ్వు అది అయ్యేందుకు అవకాశం లేదు. అంతే. ఆద్యంతవత్వాత్. చూడండి, ఆద్యంతాలు ఉన్నాయి. ఎప్పుడైతే పరిణామి అన్నావో అప్పుడే ఆద్యంతాలు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చ వచ్చింది, అది పోయింది. రాగం వచ్చింది, అది పోయింది. భయం వచ్చింది, అది పోయింది. సుఖం వచ్చింది, అది పోయింది. ఈ వచ్చేటప్పుడు ఆది, పోయేటప్పుడు అంతం. ఆద్యంతాలు ఉన్నాయి. కాబట్టి మనసులో నీకు ఏ భావాలు కలుగుతూ ఉండినా వీటన్నిటికీ ఆద్యంతాలు ఉన్నాయి. పైగా దుఃఖాత్మకత్వాత్. ఇవన్నీ శాస్త్రంలో భాష్యానికి వచ్చినప్పుడు పరిణామి భావాత్, దుఃఖాత్మకత్వాత్, ఆద్యంతవత్వాత్, ఇవన్నీ లాజిక్ అన్నమాట, సపోర్టింగ్ లాజిక్. అర్థమవుతుందా? శాస్త్రంలో దుఃఖాత్మకత్వాత్, మనసులో దుఃఖం ఉంది, కానీ నువ్వు దుఃఖమా? నీ స్వభావం కాదు. నీ స్వభావం దుఃఖం అయితే నువ్వు దుఃఖం వచ్చినప్పుడు హాయిగా ఉంటావు, కానీ నువ్వు ఆనంద స్వభావం కనుక అది అయింది అవకాశం లేదు. ఇంకా తర్వాత చెప్పండి. ఇంతకుముందు చెప్పినట్టుగా దృశ్యాత్మతయా న ద్రష్ట. మనసు దృశ్యంగా తెలుస్తూ ఉంది కానీ ద్రష్ట కాదు. ఈ విధంగా చూస్తే అప్రాణ, అమనః, శుభ్ర. శుభ్ర అదే నిర్మలం, బ్రహ్మ నిర్మలం, శుద్ధ ఇత్యాది శృతి శాసనాత్. శృతే శాసనాత్. ఇక్కడికి మననం అయిపోయింది.